అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతులను సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా అంతరించిపోతున్న ఒక్కో వన్యప్రాణి జాతిని సంరక్షించే బాధ్యతను ఒక్కో జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా మూషిక జింకల సంరక్షణ బాధ్యతల్ని హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కు కేటాయించింది. అంతరించిపోతున్న మూషిక జింకల సంరక్షణను హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్క్ 2010లో చేపట్టింది. మొదట 4 ఆడ 2 మగ మూషిక జింకలుండగా ఇప్పుడు 150కి పైగా పెరిగాయన్నారు. దీంతో వాటిలో కొన్నింటిని పాల్వంచ, కిన్నెరసాని, ఆమ్రాబాద్, అచ్చంపేట, కవాల్ టైగర్ రిజర్వ్లలో వదిలిపెట్టామన్నారు జూ పార్క్ క్యూరేటర్ సునీల్. మూషిక జింకది ప్రాజెక్ట్ మన జూలో మార్చ్ 2010లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది మెయిన్గా సెంట్రల్ జూ అథారిటీ మన జూకి అప్పచెప్పింది. మెయిన్గా ఈ జంతు మన వైల్డ్లో దాదాపు అంతరించిపోతుంది. సో దాని కొరకు ఇది రివైవ్ చేయడానికి ఇది స్పెషల్ ప్రాజెక్ట్గా మనకి ఇచ్చారు. దీంతో మనము ఫౌండర్ పాపులేషన్ 2:4 తీసుకొని దాదాపు 150 పైన మనము స్పీసీస్ తెచ్చుకొని ఆల్మోస్ట్ లైక్ 7 ప్లేసెస్లో ఇది రీఇంట్రొడ్యూస్ తెలంగాణలో మనం చేసాము. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా మనకి తెలంగాణలో ఉందండి. 2 మేలు 4 ఫీమేల్స్ మనకి ఇనీషియల్ ఫౌండర్ పాపులేషన్ అంటూ ఉండే. సో దాన్నే మనం మల్టిప్లై చేస్తూ ఇప్పుడు 150 ప్లస్ మనకి ఉన్నాయి. అంటే ఆఫ్టర్ రీఇంట్రొడక్షన్ మనము 7 ప్లేసెస్లో ఆల్రెడీ రీఇంట్రొడక్షన్ చేసాము. సో మెయిన్గా మనకి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మన కవాల్ టైగర్ రిజర్వ్, దెన్ ఇది పాలంచ, దెన్ కిన్నెరసాని, అదే పాలంచ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇట్లా అంటే అక్కడనే డిఫరెంట్ ప్లేసెస్లో 7 ప్లేసెస్లో మనం ఇది రిలీజ్ చేయడం జరిగింది. మూషిక జింకలు జింకల జాతిలో ప్రపంచంలోనే అతి చిన్న ప్రాణి. ఎలుక ఆకృతిలో మూతి భాగం జింకలను పోలిన మిగిలిన శరీర భాగంతో ఇది చూడముచ్చటగా ఉంటుంది. ఇవి 2 దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించాయి. ఈ మూషిక జింకల జాతిని సంరక్షించి పునరుత్పత్తిని పెంచేందుకు కేంద్ర అటవీ శాఖ చర్యలు తీసుకోవడంతో వాటి సంఖ్య పెరిగిందన్నారు అధికారులు. రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ మూషిక జింకలు చెంగున దుంకుతున్నాయి. నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఈ మూషిక జింకలు సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. అంటే చాలా చిన్న అనిమల్ కాబట్టి చాలా భయస్థంగా ఉంటుంది. అదే షై అనిమల్, చాలా ఫికల్ ఉంటుంది. వైల్డ్లో సర్వైవ్ అయ్యేది, ఎస్పెషల్లీ మన వైల్డ్ హ్యాబిటాట్స్ ఎప్పుడు చిన్నగా అయిపోతున్నాయో దాంతో చాలా ఇష్యూస్ వచ్చినాయి. అండ్ మెయిన్ పర్పస్ అంటే ఈవెన్ హంటింగ్తోనూ చాలా వరకు మనకి ఇది నశించిపోయినాయి వైల్డ్లో. సో అదే రీఇంట్రొడ్యూస్ చేయడానికి ఇది చేశాము. సో దీంట్లో రీఇంట్రొడక్షన్లో చాలా సక్సెస్ స్టోరీస్ మనకు వచ్చినాయి. అండ్ ఇక్కడను జూలో మనం దీంతో స్టెప్ వైజ్గా చాలా నేర్చుకున్నాము. అండ్ అడ్వాన్స్డ్గాను ఇది ఎట్లా మనము సింపుల్గా చేయొచ్చు మల్టిప్లికేషన్ను ప్లస్ వేరే దాన్ని ప్రొటెక్షన్ కానీ ఒక స్పెసిఫిక్ ఇదివే మన జూలో డెవలప్ చేశారు. దక్షిణ ఆగ్నేయ ఆసియాలోని ఛత్తీస్గఢ్ లాంటి దట్టమైన దండకారణ్యంలో మూషిక జింకలు నివసిస్తుంటాయి. పండ్లు, ఆకుకూరల్లాంటివి ఇవి ఆహారంగా తీసుకుంటాయన్నారు అధికారులు. యాపిల్స్, అరటి పండ్లు, కీరదోస వంటి పండ్లు అందజేస్తున్నామని తెలిపారు. అడవిలో తోడేళ్లు, నక్కలు వీటిని వేటాడి తినడం వల్ల అంతరించిపోయే దశలో ఉన్నాయన్నారు. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి బరువు 5 కిలోల వరకు ఉంటుంది. ఈ మూషిక జింకలు పగలంతా గుబురు పొదల్లోనే దాగి ఉంటాయి. కేవలం రాత్రిపూట ఆహారం కోసం సంచరిస్తుంటాయి. వీటి జీవితకాలం 6 ఏళ్లకు మించి ఉండదు. అడవిలో సంచరించే ఏ చిన్న మాంసాహార ప్రాణులైనా వీటిని అవలీలగా వేటాడే అవకాశం ఉంటుంది. గద్దల నుంచి కూడా వీటికి ఎక్కువగా ముప్పుంటుంది. వన్యప్రాణుల సంరక్షణను ఒక్కో జూ పార్కుకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. మూషిక జింకలు అంతరించిపోకుండా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నెహ్రూ జూ పార్క్ అధికారులు.